At Anurag University, be everyone you dream to be. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉప్పుని ఎంత కన్స్యూమ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది ఉంటుందండి. అండ్ ఈ మధ్య కాలంలో మొత్తం ఇండియన్ పాపులేషన్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా చాలామందికి హై బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఎలా మనకి డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో దాని తోడుగా హై బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి డయాబెటీస్ ఉంటుంది. బోత్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ డెఫినెట్లీ వాళ్ళకి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి రెండు సమస్యలు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఇంకా ఇతర సమస్యలు లైక్ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివచ్చు, లిపిడ్ ప్రొఫైల్స్ కరెక్ట్గా ఉండకపోవడం కానివచ్చు, ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు వాళ్ళ డైట్ని అనేది ఎలా తీసుకోవాలి, అండ్ స్పెషల్లీ డయాబెటీస్ రాగానే లేకపోతే హైపర్ టెన్షన్ రాగానే సాల్ట్, షుగర్ తగ్గించేయాలి, బాడీకి చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పుని టోటలీ ఆపేస్తారు. సో ఉప్పు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఉప్పుని టోటలీ అవాయిడ్ చేస్తారు. సో ఇలా మనం తీసుకోవచ్చా? లేదు. సో ఇలా మట్టికి అయితే చేయొద్దండి. డెఫినెట్లీ డయాబెటీస్ కానీ బీపీ కానీ మీకు వచ్చింది అనుకోండి, మీరు షుగర్ కంటెంట్ని అనేది తగ్గిస్తే మంచిది, లేదంటే షుగర్ కంటెంట్ని జీరో చేసిన ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. కానీ ఉప్పుని మాత్రం మనం టోటలీ జీరో అయితే చేయకూడదు. ఎందుకంటే మన బాడీలో సోడియం, పొటాషియం పంప్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అంటాం కదా, ఇది బ్యాలెన్స్గా ఉండాలి అంటే మీ డైట్లో ఖచ్చితంగా ఉప్పు తీసుకోవాలి. కాకపోతే తక్కువ అమౌంట్స్లో తీసుకోవాలి. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే రెగ్యులర్గా మన డైట్లో 5 గ్రాముల కన్నా ఎక్కువగా ఉప్పుని ఉపయోగించుకోవద్దు. అంటే సోడియం కంటెంట్ మనం తీసుకున్నట్టయితే, అంటే ఓన్లీ ఉప్పే కాకుండా మనం ఇతర వెజిటేబుల్స్లో నుంచి కూడా సోడియం కంటెంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా సోడియం కంటెంట్ వస్తుంది అనమాట. సో ఇలా సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం లిమిట్ చేయాలి. సో ఓవరాల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందంటే మీ డైట్ మొత్తం కంపేర్ చేస్తే ఓవరాల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు డైట్ చూసుకున్నట్టయితే డెఫినెట్లీ 5 గ్రాముల కన్నా తక్కువగా ఉన్నట్టయితే మీకు బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు అనేవి రావు. దీంతోడుగా మనం తీసుకునే డైట్లో పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, ఫైబర్, ఐరన్, జింక్ ఇలాంటి కంటెంట్ అనేది ఎక్కువగా ఉపయోగించుకున్నట్టయితే మనకి బ్లడ్ ప్రెషర్ ఈజీగా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ మనం తీసుకున్నట్టయితే పొటాషియం, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు పొటాషియం రిచ్ ఐటమ్స్ అనేవి వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో పొటాషియం మనకి దేంట్లో వస్తుంది? ఒకటి బనానాస్లో వస్తుంది, మనకి టొమాటోస్లో కొంచెం ఎక్కువగా పొటాషియం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఆలు అంటే లైక్ అన్ని గ్రౌండ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మనకి పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మన డైట్లో టొమాటోస్ కానివ్వచ్చు, లేకపోతే పొటాటోస్ కానివ్వచ్చు, స్వీట్ పొటాటోస్ కానివ్వచ్చు, ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది, అది మన డైట్లో తీసుకోవాలి. దీంతో పాటు నట్స్ అండ్ సీడ్స్ కనుక రెగ్యులర్గా మీరు కన్జ్యూమ్ చేసినట్టయితే అందులో కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా డయాబెటీస్ని బాగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే మీరు ఎక్కువగా తీసుకుంటారో మనకి బ్లడ్ ప్రెషర్తో పాటు షుగర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అది కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫైబర్ అనేది రోజు మనం 35 గ్రాములు తీసుకోవాలి. దానికి వెరైటీ ఆఫ్ డైట్ అనేది తీసుకోవాలి. అంటే మీకు నట్స్ అండ్ సీడ్స్ మీ డైట్లో ఉండాలి, లైక్ పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సోంఫ్ ఇలాంటివన్నీ మీ డైట్లో ఉండాలి. దీంతోడుగా మనకి ఆల్మండ్స్ అంటాము, వాల్నట్స్ అంటాము, పిస్తాచియో నట్స్ అంటాము, పైన్ నట్స్ అంటాము. ఇలా మనం అన్నీ చూసుకుంటూ పోతే ఇవన్నీ మనకి హెల్దీ అనమాట. సో ఇలా మన డైట్లో మనం రెగ్యులర్గా నట్స్ అండ్ సీడ్స్ని కనుక ఇంక్లూడ్ చేసుకొని అండ్ వాటర్ కనుక బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. బికాజ్ వాటర్ కంటెంట్ కూడా మన బాడీకి చాలా అవసరం అండి. బికాజ్ వాటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అంటాం అనమాట. సో ఈ న్యూట్రియంట్ అనేది కూడా మనం ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి. సో 60 కేజీలు బరువు ఉన్నారనుకోండి, మినిమం 3 లీటర్ల నీళ్ళు కూడా తాగాలి. సో మీరు వాటర్ కంటెంట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి, సోడియం ఇంటేక్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓన్లీ 5 గ్రాముల కన్నా తక్కువ మీరు తీసుకోవాలి. అండ్ దీని తోడుగా మనం ఏవైతే ప్రోటీన్ కంటెంట్ అంటాం కదా, ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ దీంతో పాటు హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉన్నా కానీ కూడా బాగా బెనిఫిట్ కాస్ట్ చేస్తుంది అనమాట.
సో ఇలా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు జనరలీ మనం ఒక స్పెసిఫిక్ డైట్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. దాని పేరే డాష్ డైట్. సో మన హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ డాష్ డైట్ అనేది యూస్ చేస్తాం. సో డాష్ డైట్ లేదా మెడిటేరియన్ డైట్ అంటాము. అది కూడా ఇంచుమించు సేమ్గానే ఉంటుంది. ఇందులో స్పెషలీ మనం ఏం ఎంకరేజ్ చేస్తామంటే యూ హ్యావ్ టు ఈట్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి ఎక్కువ మట్టుకి ఫైబర్ కంటెంట్ వచ్చేస్తుంది. మన బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ అంటాం. స్పెషల్లీ మనకి మినరల్స్ చాలా తక్కువగా మన డైట్లో వస్తుంది. మీరు జస్ట్ ఒక కర్రీ రైస్ తీసుకోవడం వల్ల మనకి మినరల్స్ న్యూట్రియన్స్ అనేవి రావన్నమాట. సో ఇది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి డాష్ డైట్ అనేది యూస్ చేయడం వల్ల, అంటే ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైట్లో తీసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ డాష్ డైట్లో మనకి ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఆకుకూర పప్పు, లైక్ ఎగ్జాంపుల్ పాలకూర పప్పు కానీ, తోటకూర పప్పు, మెంతికూర పప్పు, ఇలాంటి వేస్లో డిఫరెంట్ ఫామ్స్లో మనం పప్పు అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కాంబినేషన్తో తీసుకున్నా, లేదంటే ఓన్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కర్రీ రూపంలో చేసి మనం తీసుకున్నా కానీ కూడా మనం ఈ డాష్ డైట్ మెడిటేరియన్ డైట్లో ఉన్నామని అర్థం అనమాట. సో నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వచ్చేటప్పటికి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చాలా మట్టుకి తక్కువ చేయడం అనేది మంచిదండి. సో జనరలీ మనం ఏం చేస్తామంటే నాన్ వెజ్ కుక్ చేసుకున్నప్పుడు సాల్ట్ ఎక్కువగా, కారం కానీ, ఉప్పు కానీ, లేకపోతే ఆయిల్ కానీ ఇవన్నీ ఎక్కువగా అయిపోతాయి. సో అందుకే మీరు నాన్ వెజ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎగ్ని బాయిల్ చేసి తీసుకోవడం చేయొచ్చు. లేదంటే యూ కెన్ ఆల్సో గో విత్ గ్రిల్డ్ ఫిష్ కానివ్వచ్చు, గ్రిల్డ్ చికెన్ కానివ్వచ్చు. ఇలా గ్రిల్డ్ వేస్లో తీసుకున్నట్టు అయితే మనకి ఓవరాల్గా ఆయిల్ ఇంటేక్ కానివ్వచ్చు, సాల్ట్ ఇంటేక్ కానివ్వచ్చు తక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు సాల్ట్ తక్కువ వేసి కొంచెం పెప్పర్ కానీ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోమ్ మేడ్ మసాలాస్ ఏమైనా యాడ్ చేసినా కానీ కూడా కొంచెం ప్యాలెటబుల్ ఉంటుంది, అంటే తినడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనము 5 గ్రాములు అనేది ఒక నార్మల్ పర్సన్ కండి, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా తక్కువ, అంటే 3 గ్రాముల వరకు ఉప్పుని కనుక మీరు కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. షుగర్ కానివ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ కానివ్వచ్చు, ఇవి రెండు ప్రతి ఒక్క బాడీకి ప్రతి ఒక్క బాడీ పార్ట్ పైన చూపిస్తుంది అనమాట, అంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. సపోజ్ మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగింది, కిడ్నీ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. అండ్ షుగర్ అనేది ఎక్కువగా ఉంది, షుగర్ బీపీ అనేది కంట్రోల్లో లేకపోతే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. అండ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అండ్ మన నర్వ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా మన బ్రెయిన్కి కావాల్సిన కరెక్ట్గా స్టిమ్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో బ్లడ్ క్లాట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలా మనం చెయ్యొద్దు అంటే మీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ మీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తోడుగా డాక్టర్ మీకు ఇచ్చిన మెడికేషన్ని కూడా ఆపకూడదు. ఇది కూడా రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ చాలామంది నేను చూశాను, ఎప్పుడో ఒకసారి వాళ్ళు డాక్టర్ టెల్మాసాటినో లేకపోతే లాసాటినో ఇలాంటివి కొన్ని మెడికేషన్స్ చెప్తారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అదే మెడికేషన్ పైన ఉంటారండి. దే విల్ నెవర్ గో టు హాస్పిటల్, చెక్ అనేది చేయించుకోరు. సో మన బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించుకుంటూ మనం కనుక మెడికేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకున్నట్టు అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో అలా అని టోటలీ నేను జీరో సాల్ట్స్ చేసేస్తాను, దానివల్ల నా షుగర్ కంట్రోల్లో, నా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందంటే కాదండి. డెఫినెట్లీ మన బాడీకి సాల్ట్స్ అనేది అవసరం, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో అవసరం. కాబట్టి ఖచ్చితంగా మీ డైట్లో తక్కువ క్వాంటిటీలో ఉప్పుని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ జనరలీ కుక్ చేసిన తర్వాత పైనుంచి ఉప్పు తక్కువ ఉందని వేసుకుంటారు కదా, అది మాత్రం చేయకండి. సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.